కవిత సంధ్య నరసమ్మ ఒకసారి మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవాలి. 2 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఏ మాట ఎన్నికల్లో చెప్పకుండానే అనేక కార్యక్రమాలు చేసిండు, అభివృద్ధి చేసిండు, జనరంజకమైన పరిపాలన అందించి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ ముఖ చిత్రంలో నెంబర్ 1 స్థాయిలో తీసుకెళ్లి చూపెట్టడం జరిగింది. ఎన్నికలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈసారి గెలవకపోతే మరెప్పుడు గెలవమనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల్లో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చేళ్ళు. ప్రజలు కూడా నమ్మేళ్ళు. కేసీఆర్ గారు కూడా ఏం చెప్పకుండానే చేసిండు కదా. మరి ఈ రోజు ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ గిన్ని చేస్తామంటే ఒక్కోటేసే గిన్ని వస్తాయట, ఏద్దాం ఒక్కోటే కదా అని వేసిండు. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళల్లో ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. వీళ్ళందరికీ చెప్పిండు, అక్క చెల్లె అవ్వ తల్లి మీ అందరికీ 2500 నెల ఇస్తా, ఒక్క ఓటేళ్ళు. మరి వచ్చినాయా అమ్మ 2500? వచ్చినాయా? రాలే. ఎదురమైగా 2500 ఏంటంటే కిందికి మీద వస్తుండు. ఏ లంక బిందెలు అనుకున్నా అలా బిందెలు ఎంతలేవు. అప్పుల రాష్ట్రమైంది. నన్ను బ్యాంక్ కాడికి పోతే దొంగలు ఎత్తుకపోయి చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళుగా చూస్తాను, నన్ను కోసుకొని తింటారా అన్నడా లేదా మన ముఖ్యమంత్రి? మరి గిట్లా మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు కేసీఆర్ గారు ఏ ఇంటి పెళ్లి చేసుకునే పిల్ల పోయి తల్లిదండ్రులు పోయి ఓసారు ఈ కళ్యాణ లక్ష్మి పెట్టమని అడిగిల్లా, లేకపోతే ఈయన లెక్క 6 గ్యారెంటీలు ఎన్నికల హామీలో పెట్టిండా? ఏ హామీ చెప్పలే, ఎన్నికల హామీలో పెట్టలే. ఏమి పెట్టకుండానే కళ్యాణ లక్ష్మి కింద ప్రతి ఇంటికి ఎవరింట్లో పెళ్ళైనా 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి మీద చెక్ ఇచ్చినాం. ఈ రకంగా కేసీఆర్ ఇస్తే ఏమన్నాడు, కేసీఆర్ ఇంకా 1 లక్ష ఇస్తాను, నేను కనుక గెలిచిన అనుకో ఇంటింటికి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి తులం బంగారం వచ్చింది అమ్మాయి 2 నెలల పెళ్ళిళ్ళు అయితే? మరి ఏంద్రబాయ్ గారు తులం బంగారం ఏంటంటే బంగారం ధర పెరిగింది అంటున్నాడు. అంటే అది ఒళ్ళొక్కల ముచ్చట్లు. మరి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వృద్ధులకు, భర్త చనిపోయిన వితంతువులకు, అంగవైకల్యం కాని వాళ్లకు 200 పెన్షన్ ఉండే రాష్ట్రం వచ్చినాడు. 200 పెన్షన్ 1000 చేసి 1000 నుంచి 2000 చేసిండు. 2000 చేయగానే ఏమన్నాడు, ఇంకా 2000 ఇస్తాడా? ఒక్క ఓటేళ్ళు అవ్వ 2కు 4 ఇస్తా, 2కు 2000 నేను 4000 ఇస్తా. ఎలక్షన్లు ఇప్పుడు డిసెంబర్ కాగానే 100 రోజులలో మీ అందరికి ఇస్తా అన్నాడు. వచ్చినాయి అమ్మ 4000? మళ్ళీ ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంకా భార్యకి ఇస్తా, భర్తకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా అంటే కేసీఆర్ గారు ఇచ్చే 2000 మర్చిపోయిళ్ళు 4000 ఆశపడి ఓట్లేసిండు. మరి ఏమైంది గారు పెన్షన్ పెంచమంటే మాట్లాడతలేడు. ఇట్లా అనేక హామీలు ఇచ్చిండు. మనం వ్యవసాయం చేసుకునే రైతులం. మన ప్రాంతంలో ఇప్పుడు పుల్లు బేచాలపల్లె 11వ వాడైనా మనం అందరం కూడా వ్యవసాయం చేసుకుంటాం. ఈరోజు ఇక్కడ పాల ఉత్పత్తి జరిగినా వ్యవసాయం చేసుకున్నా. ఈరోజు వ్యవసాయ రంగానికి కూడా కేసీఆర్ గారు ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చిండు. ఎవరు పోయి ధర్నా చేయలే. ఏ రైతు సంఘ నాయకుడు పోయి సారుకి రైతు బంధు ఇవ్వని అడిగినామా? అడగలే. కేసీఆర్ గారే మొట్టమొదటిసారిగా ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు, వ్యవసాయం చేసే రైతుకు కరెంటు తిరిగిచ్చి కార్యక్రమాలు చేస్తాడు. 10,000 ఇస్తారా? గుచ్చమేసినట్టు నేను 15,000 ఇస్తా. ఈ భూమిలోకే కాదు, భూమి లేని కూలీలకు కూడా పైసలు ఇస్తాడు. మరి ఇచ్చిండు ఆ 15,000. ఈరోజు ఇప్పటికీ యాసంగి నాట్లు పడుతున్నాయి. రైతు బంధు పడ్డా? మన కేసీఆర్ అన్నప్పుడు టింగు 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 డబ్బులు పడి నీ అకౌంట్లో పోయి పైసలు తెచ్చుకోమనేది. ఈరోజు ఏంటంటాడు, ఏదో మొత్తం చూస్తాడట, నాటేషన్లా పత్తి పెట్టిండా, ఇది పెట్టిండా, అది పెట్టిండా. ఈరోజు ఏ రకంగా ఈ రైతు బంధును చేయాలనేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. రైతు బంధు ఇయ్యలే. కనీసంగా యూరియాని ఇస్తున్నాడా? యూరియా దొరుకుతుందా? మొన్న నేను వానకాలం పూటాడికి పోతే మన ప్రాథమిక వ్యవసాయ సెంటర్లో మీ ఊరిలో చాలా మంది కూర్చున్నారు. ఏందమ్మా అంటే తిట్టని తిట్టకుండా పొద్దుగాలు వచ్చినా
ఇప్పుడు 11 అవుతుంది 12 అవుతుంది, చాయ్ తాగలే, ముఖం కడగలే, వీడు తలపండు పడగా వీడు ఎక్కడి నుంచి వచ్చినా మాకు యూరియా దొరుకుతలేదు అని భార్య భర్తలు లైన్లో నిలబడి తిట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు యూరియా అంటే ఇది యాప్ పెడతాడట, యాప్లో కనుక యాప్లు అందరికీ పెట్టొస్తుందా అంటే తప్పించుకునే దాని ముందుకు ఇవన్నీ యూరియా అయ్యలేనోడు, రైతు బంధు ఇయ్యలేనోడు, మన చదువుకునే పిల్లగాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ స్కూటీలు కొనిస్తాన్నారు, మీరందరూ బల్లెకి పోయేటప్పుడు స్కూటీ వేసుకొని పోవాలన్నాడు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నాడు, ఉద్యోగ క్యాలెండర్లు అన్నాడు. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. ఈరోజు వరకు కూడా ఏం చేయలే. మరి ఈరోజు మనం ఇంతకుముందే మిత్రుడు రాజు మా డివిజన్ ప్రెసిడెంట్ చెప్పి 3500 ఇల్లు వచ్చినాయని చెప్పుకుంటాడు. మరి వస్తే మంచిదే, మనం కూడా 1000 బెడ్రూమ్లు ఇల్లు కట్టినాం, 2 బెడ్రూమ్ కట్టినాం, చాలామందికి ఇచ్చినాం. మన స్కీమ్ ఏమో ప్రభుత్వ స్థలాలు కట్టి ఇల్లు ఇచ్చే కార్యక్రమం మనది ఉంటే ఈయన ఇస్తా అన్నాడు. ఓకే, సంతోషం. ఈ ఎలక్షన్లు రాగానే DTP ప్రింట్లు వస్తాయి, ఇక రాష్ట్రాల ఇళ్ళ లిస్టు మన వాడకు 100 ఇస్తానన్నాడు మన ఎమ్మెల్యే సార్. నీ పేరు రాసిన నువ్వు ఇట్లా అటు పోయినావు అనుకో నీళ్ళు కట్ అవుతుంది. నువ్వు సుమామరి అంటే ఈరోజు ఎన్నికలైనప్పుడే లిస్టులు వస్తాయి, ఎన్నికలైనాక మళ్ళీ ఎప్పుడు కనబడడు. ఇప్పుడు 426 గ్యారెంటీ లెక్కనే ఉంటుంది కథ. కాబట్టి ఆలోచన చేయమని ఈ సందర్భం కోరుతున్నా. ఈరోజు నేను వచ్చేటప్పుడు 2 బెడ్రూమ్లు ఇళ్ళ కాడికి పోయినా. నేను ఆ రోజు నీటి సమస్య తీరాలని ఒక పెద్ద ట్యాంక్ కట్టి మిషన్ దగ్గర కనెక్షన్ ఇచ్చి నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఆ నీళ్ళు వస్తలేవని చెప్పి కలెక్టర్ ఆఫీస్ పోయి ఆడ కలెక్టర్ ఆఫీస్ కాడ ఇట్లా కొద్దిమంది వేడ కూర్చున్నారట. ఈ విషయం మన సార్ పెద్ద సార్కు తెలిసింది. జర రాలే మాట్లాడదామంటే వీళ్ళు పోయింది. ఇక పోయినాక నేను చెప్పిన మాట కాదు సుమా, వాళ్ళు చెప్పిన మాటే. ఆయన పాపం ఏమేమి చెప్పిండో, ఏమేమి తిట్టు తిప్పిండో వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. ఆ భాషని మళ్ళీ తిట్లు నేను చెప్తే బాగుండదు, గన్ని మాటలు మాట్లాడినాడు. ప్రజలు అనుకునే వాళ్ళు ప్రజానాయకుడి దగ్గరికి సమస్యల మీద పోతారు. పోయినప్పుడు మరి ఈ రోజుకి వాళ్ళు పోయొచ్చు కూడా 6 నెలలు అయింది అనుకుంటా, 6-7 నెలలు అయింది. మరి నిజంగా నీళ్ళు వస్తున్నాయా? మరి ఆయన కళ్ళు కనబడతలేవా? మరి ఈరోజు మళ్ళా అక్కడ చెప్తున్నాడ, మీరు కనుక ఆడికి పోతే మీకు మీ సంగతి చెప్తాం, మీ ఇళ్ళ లిస్టు తీసేస్తాం, మీ ఇళ్ళ పేరు తొలగిస్తాం, అది చేస్తామని భయపెడతా ఉన్నారట. ఈరోజు వసతులు కల్పించాలి. అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఏం కావాలో, వారి అవసరాలు ఏందో, మంచినీటి సమస్య ఏందో, అక్కడ రోడ్ ఏది పెండింగ్లో ఉన్నదో అవి చేసి ప్రజల యొక్క మన్నన పొందాలి తప్ప ఈరోజు కళ్ళెర్ర చేసినంత మాత్రాన, భయపట్టించినంత మాత్రాన ఎవరు భయపడరు. ఈరోజు ఈ విషయాన్ని గుర్తెరగాలని సందర్భంగా మరి గుర్తు చేస్తూ, ఇంతకుముందు చెప్తా ఉన్నది స్కీమ్లో ఎలక్షన్లు వస్తున్నాయి, మస్తు బొమ్మలు పడతాయి, శిలాపలకాల మీద శిలాపలకాలే, మస్తు శిలాపలకాలు పడతాయి. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో పనులు రావడం, వచ్చిన పనులు దాదాపు 2 ఏళ్ళైంది. శిలాపలకాలు వేసిన వాటి దగ్గర పనులు అవుతలేవు. ఎందుకు అవుతలేవా అంటే ఈరోజు పని చేస్తే కమిషన్, బిల్లు ఇవ్వాలంటే కమిషన్. ఈరోజు కమిషన్ ఇస్తే తప్ప బిల్లులు రానటువంటి పరిస్థితులలో ఏ కాంట్రాక్టర్ కూడా చేయడానికి ధైర్యం చేయడం లేదు. కాబట్టి పనులన్నీ కూడా ఈరోజు గతంలో మనం చేసిన పనులకే శాంక్షన్లు ఈరోజు ఉన్నవాటికే డబ్బు రానటువంటి పరిస్థితుల్లో భయపడతా ఉన్నారు. ఈరోజు ఇంతకుముందే మా మిత్రులు చెప్పిండ్రు, ఈరోజు ఈ ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి చేసినామంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు జంగేన్ నుంచి ఈ ప్రాంతంలో అన్ని పైపుల రోడ్లు విస్తరణ కార్యక్రమం. ఆ రోజు నిజంగా మిత్రుడు చెప్పిండు, సర్పంచ్గా ఉండేదాన్ని మున్సిపాలిటీ చేయకపోతే ఎట్లా అని లొల్లి. సర్పంచ్ అయిన తర్వాత మున్సిపాలిటీ చేసిన తర్వాత ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక కంకణం కట్టుకొని ఈరోజు ఈ ప్రాంతంలో అంతర్గత రోడ్లు కానీ, ఈరోజు నిజంగా చెప్పాలంటే నీళ్ళ సమస్య ఎట్లుండేది, ఈ ప్రాంతం అంతా కూడా శాండీ లైన్ అంటే ఇసుక నేల. ఇది వర్షం పడితే నీళ్లు ఫుల్ ఉంటాయి, ఎండ కొడితే కిందికి పోతాయి. ఆ పరిస్థితిలో ఎండాకాలం లాంటి సమయంలో వస్తే మాకు బిందెల ప్రదర్శన జరిగేది. కానీ ఈరోజు బిందెలు కనబడుతున్నాయా? మేము ఎప్పుడు వచ్చినా, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫోన్ చేసేది, ఏం ప్రసాద్ నీ వాడకొద్దాం అనుకుంటాం అంటే, సార్ రాఘవ బోర్ పంపిరా, లేకుంటే ట్యాంకర్ నీళ్ళ ట్యాంకర్ పంపించరా అంటే మేము వచ్చేది. కానీ ఈరోజు కేసీఆర్ గారి పుణ్యం వల్ల మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన గోదావరి జలాలు, ఫ్లోరైడ్ లేనటువంటి నీళ్లు ఈరోజు మనం అందించడం జరిగింది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, రైతుకు బీమా సౌకర్యం కల్పించినా, కుల వృత్తులు చేసుకున్న వాళ్ళకు, యాదవులకు గొర్రెలు ఇచ్చినా, ముజరాజులకు చేప పిల్లలు ఇచ్చినా, నాయ బ్రాహ్మణులకు ఆర్థిక సహకారాన్ని అందించినా, ఈరోజు అనేక కార్యక్రమాలు మనం జరుపుకొని ఈరోజు మరి 2 సంవత్సరాలైంది. 2 ఏళ్ళు అయినాక కూడా మనం అడగకపోతే, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఏ రకంగా ఉంటుంది? మొన్న గదే విషయాన్ని మన అసెంబ్లీలో మాట్లాడుతూ అంటాడు, ఉరి తీయాలంటాడు.
కేసీఆర్ నురిదీయాలి, రాళ్ళతో కొట్టాలి. ఇది మాట్లాడవచ్చున? కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? కేసీఆర్ కొట్లాడకపోతే రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేటోడా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నోరు ఉన్నది కదా అని ఏది పడితే కాదు, ఎట్లా పడితే అట్లా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సభ్య సమాజం కూడా ఆలోచన చేయాలి. మనం కూడా తిట్ల పురాణం పెడితే మంచిగా తిట్టేస్తుంది, కానీ తిట్టడమే సమస్యకు సమస్య పరిష్కారం. వాడి తిట్టినా నేను తిట్టినా వాడి తిట్టి ఏమంటారు? ప్రజలు ఏమనుకుంటారు? ఛీ గిసొంటోళ్ళని మనం ప్రజానాయకులను చేస్తుందని. కాబట్టి ఈరోజు నేను సహనంతో ఓపికతోటి ఈరోజు రేవంత్ రెడ్డి పార్టీ వాళ్ళు చేసేటువంటి విమర్శలకు సద్విమర్శ ద్వారా బుద్ధి చెప్పాలి. ఆ బుద్ధి కేవలం ఓట్ల ద్వారా మాత్రమే చెప్పాలి. ఈరోజు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం అంటే ఓట్ల ద్వారా ఒక కనువిప్పు కలగాలి. ఈరోజు భూపాలపల్లి ప్రజలు, తెలంగాణ ప్రజలు ఏది చెప్తే అది వినడానికి సిద్ధంగా లేరు. ఈరోజు ఎన్నికలను మీరు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు. ఎన్ని రోజులు తప్పించుకొని తిరగడం సాధ్యం కాదనే విషయాన్ని ఈరోజు ప్రభుత్వం గుర్తెరగాలి.